ఇది మామూలు చేప కాదు, వరల్డ్ మోస్ట్ టాక్సిక్ ఫిష్. ఇది ఎక్కడున్నా అక్కడ ప్రకృతి విధ్వంసమే. చేపలు జలచరాలన్నీ సర్వనాశనమే. ఇక దీన్ని తింటే మనిషి ఖతమైపోవడం ఖాయం. అలాంటి ఈ డెడ్లీ ఫిష్ దేశంలో మళ్ళీ కనిపిస్తోంది. థాయ్ మగూరుగా పిలుచుకునే ఈ క్యాట్ ఫిష్ను సామూహికంగా కప్పెడుతున్నారు మన అధికారులు. అసలు ఏమిటి టాక్సిక్ ఫిష్ కథ? మన దేశంలోకి ఇది ఎలా వచ్చింది చూద్దాం. మహారాష్ట్రలోని నాగ్పూర్లో నిబంధనలకు విరుద్ధంగా పెంచుతోన్న నిషేధిత థాయ్ మాగూర్ జాతి చేపలను మత్స్యశాఖ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని 11 చెరువుల నుంచి స్వాధీనం చేసుకున్న 36 టన్నులకు పైగా చేపల్ని ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ థాయ్ మగూర్ని ధ్వంసం చేశారు. ఇది పర్యావరణానికి, జలచర సమతుల్యతకు, ప్రజల ఆరోగ్యానికి హానికరమనే కారణంతో నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ ఎన్జీటీ వీటి సాగును పూర్తిగా నిషేధించింది. అయినప్పటికీ కొంతమంది దీనిని అక్రమంగా సాగు చేస్తున్నారు. 25 మంది స్థానిక మత్స్యకారులతో కలిసి అధికారులు రైడ్స్ నిర్వహించారు. 11 చెరువుల్లో 36 టన్నుల థాయ్ మాగూర్ చేపలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చేపల్ని ట్రాక్టర్లలో అక్కడి నుంచి దూరంగా తరలించి ఒక పెద్ద గొయ్యి తవ్వి వాటిని పూర్తి చేశారు. అసలు ఈ చేప కథ ఏమిటి, ఇది ఎంత డేంజరస్ అనేది చూద్దాం. ఈ ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ అత్యంత విషపూరిత చేప. దీన్ని తింటే రోగాల్ని కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ చేపల్లో ఉండే కంటెంట్ అలాంటిది. ఈ చేపలో లెడ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ వంటి భారీ లోహాలు అధిక మోతాదులో ఉంటాయి. ఒక్క చేప ఉన్నా సరే చెరువును ఖాళీ చేసేయడం ఖాయం. ఆ చెరువులు, కుంటల్లోని చిన్న చేపలు, చేప గుడ్లు, కప్పలే దీనికి ఆహారం. నిజానికి మన దేశంలో 70% చేపలు అంతరించిపోవడానికి కారణం కూడా ఇదే. చెరువుల్లోకి చేరి మత్స్య సంపదను నాశనం చేసింది ఈ జలరాక్షసి. నీళ్లలో వేరే చేపలు బతకండా చేసేస్తాయి ఈ థాయ్ మగూర్లు. ఒడ్డుపై పడేసినా సరే గంటల తరబడి చచ్చిపోకుండా ఉంటాయి ఇవి. పాకుతూ వెళ్ళగలవు. పక్కపక్కనే నీటి కొంటలుంటే దర్జాగా దాటుకుంటూ వెళ్ళిపోతాయి. అలా అన్ని జలాల్లోకి చేరి నాశనం చేసేస్తూ ఉంటాయి. చూడ్డానికి దీనికి పొలుసులుండవు. పట్టుకుంటే శరీరం జిగటగా ఉంటుంది. మూతిపై పెద్ద యాంటీనా లాంటి మీసాలుంటాయి. వీటితోనే ఆహారాన్ని వెతుక్కుంటూ ఉంటాయి ఈ చేపలు. చెరువుల్లో బొరియలు చేస్తూ మంచినీటిని బురద నీటిగా మార్చేసి నీటిలో ఆక్సిజన్ లేకుండా చేసేస్తాయి. ఇలా ఇతర చేపల చావుకు ఇవి కారణమవుతాయి. ఈ చేప నీటిలోనే కాదు, బురదలో కూడా బతికేస్తుంది. నిజానికి ఇది బురద చేపే. కుళ్ళిన మాంసం, రక్తం, ఆసుపత్రి వ్యర్థాలే వీటికి ఆహారం. వాటిని తిని శరీరంలోకి విషాన్ని ఎక్కించుకుంటాయి. డ్రైనేజీలో పడేసిన దర్జాగా జీవించేయగల టాక్సిక్ చేప ఇది. దీన్ని తింటే మనుషుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అధికంగా తిన్నారా క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూరు, కాలేయ, గుండె వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. నేలపై పాక్కుంటూ వెళ్ళిపోగల ఈ చేపను వాకింగ్ క్యాట్ ఫిష్ అని కూడా అంటారు. ఇవి ఎంతటి కరడుగట్టిన వాతావరణాన్నైనా తట్టుకుంటాయి. భూమిలో గుంత తవ్వి పూడ్చిపెట్టడం తప్ప దీన్ని ఇంకొక మార్గంలో చంపలేం. 2000 సంవత్సరంలోనే థాయ్ మగూర్ని నిషేధించింది భారత ప్రభుత్వం. ఈ చేపను పెంచినా, తరలించినా, విక్రయించినా నేరమని ప్రకటించింది. కానీ కొంతమంది కేటుగాళ్లు కాసుల కకృతి కోసం వీటిని పెంచుతున్నారు.